guys, welcome back. Get ready to vibe with Alexa. సో ఇవాళ అయితే మా కాలేజ్కి వెళ్తున్నా. సో మా కాలేజ్లో వ్లాగ్ అనమాట. నేను డైలీ కొన్ని మినీ వ్లాగ్స్ అంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను రోజు మా కాలేజ్లో ఏం జరుగుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి అంటే మా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి ముందు డిపార్ట్మెంటల్స్ అని కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఆ డిపార్ట్మెంటల్స్ ఏంటి అంటే ప్రతి డిపార్ట్మెంట్కి, అంటే ఇప్పుడు మనకు నార్మల్గా ఎలక్ట్రానిక్స్ అని, సిఎస్సి అని, తర్వాత మెకానికల్ అని, సో అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఏంటంటే ఆ డిపార్ట్మెంట్స్ మధ్యలో అన్ని స్పోర్ట్స్ లేకపోతే నార్మల్గా డాన్సింగ్, మ్యూజిక్, చెస్ అట్లా కొన్ని గేమ్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, అన్ని గేమ్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో యాన్యువల్ డే రోజు ఏం చేస్తారంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైతే గెలుస్తారో ఏ స్పోర్ట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ రోజు యాన్యువల్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో మా కాలేజ్లో నెక్స్ట్ యాన్యువల్ డే అండ్ డీజే నైట్ అని 2 ఈవెంట్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్ అన్ని ఏవైతే కండక్ట్ చేస్తారో అవన్నీ యాన్యువల్ డే రోజుకి చేస్తారనమాట. సో అలా ప్రతి డిపార్ట్మెంట్కి మధ్యలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ గేమ్స్ అన్ని చూడడానికి మా కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారనమాట, చాలా మంది చూస్తూ ఉంటారు. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ 2 years అసలు చూడలేదు. అంటే అప్పుడు నేను కాలేజ్ బస్ అనమాట. సో లేట్ అయితే బస్ మిస్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఉండేదాన్ని కాదు. తర్వాత 3rd yearలో ఏమైందంటే మా ఫ్రెండ్ ఆడుతుంది అనమాట. సో నేనేమో అసలు మనకి స్పోర్ట్స్ అంత అలవాటు లేదు. సో నేను ఏం చేసేదాన్ని అంటే ఎలాగో నేను ఆడలేను కదా, అట్లీస్ట్ ఆడే వాళ్ళకైనా సపోర్ట్ చేద్దాం, చీర్ చేద్దాం, మా ఫ్రెండ్ ఎలాగో ఆడుతుంది కదా తనని చీర్ చేద్దాం అని చెప్పి 3rd year నుంచి ఉన్నా అనమాట. సో ఏం గేమ్ ఆడుతున్నా పక్క నుంచి ఆడు అని ఫుల్ సపోర్ట్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను అనమాట. సో అట్లా చీర్ చేయడానికి వెళ్తున్నా కాలేజ్కి. అండ్ ఇంకా నేను ఫైనల్ ఇయర్ కూడా కదా, సో తర్వాత ఎలాగో కాలేజ్కి వెళ్దామన్నా వెళ్ళే ఛాన్స్ ఉండదు అని చెప్పి నేనైతే కాలేజ్కి వెళ్తున్నా. సో ఒక 3-4 days అయితే నార్మల్ మినీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇవాళ లాస్ట్ అనుకుంటా అన్ని గేమ్స్. సో ఇవాళ అన్నీ చూపిద్దాము, లైక్ ఫుల్ వ్లాగ్ తీద్దాము అని అయితే అనుకున్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యా నేను కాలేజ్కి వెళ్ళడానికి. తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయా. ఇవాళ మా డాడీతో పాటు వెళ్తున్నా అనమాట. మా డాడీ ఆఫీస్కి వెళ్తున్నారు. సో అలా హాఫ్వేలో దిగి నేను అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళిపోతాం. మా డాడీ అటు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ పాత వీడియోస్ కూడా చూడండి. సో తర్వాత ఫాస్ట్గా నేనైతే బస్లో వెళ్ళిపోయాను అనమాట. సో నేనైతే ఇప్పుడు పిస్తా హౌస్కి వచ్చామన్నమాట. ఇట్లా పిస్తా హౌస్లో కూర్చున్నాం కాసేపు. ఇక్కడ నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్దామని. చూడండి ఎంత వేడిగా ఉందంటే ఫుల్ చెమటలు అసలు. సో నేను స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. అక్కడే ఇంకా కొంచెం లైట్గా ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా కాలేజ్కి ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాం. సో ఆటోస్ కోసం చూస్తున్నాం. సో గాయస్ మేమైతే డైరెక్ట్ ఆటో బుక్ చేసుకొని కాలేజ్కి అయితే వెళ్తున్నాం. ఫైనలీ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మేము రాగానే ఇవన్నీ వాష్ చేస్తున్నారు. సో కొంచెం బయట వెయిట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాము. ఇంకా డైరెక్ట్గా క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. బయట అయితే చాలా ఎండ ఉంది, వేడి కూడా తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అందుకనే క్లాస్కి వెళ్ళి కూర్చున్నాం కాసేపు. సో నెక్స్ట్ ఇవాళ ఏమేమి గేమ్స్ అంటే ఏం గేమ్స్ ఉన్నాయి ఇవాళ? ఖోఖో ఫైనల్స్, స్నూకర్స్ ఫైనల్స్ అండ్ బ్యాడ్మింటన్స్ కూడా. బ్యాడ్మింటన్ ఏంటిది ఫైనల్సా? బ్యాడ్మింటన్ ఇవాళ స్టార్ట్. చూద్దాం. మేమైతే ఇప్పుడే ప్రశాంతంగా తినేసి కూర్చున్నాం అనమాట. క్లాస్లో నిద్ర వస్తుంది. క్లాస్లో అయితే చల్లగా ఉండాలని ఫ్యాన్ కింద కూర్చుంటే సడన్గా కరెంట్ పోయింది. గాయ్స్ ఇంకా నిద్ర వస్తుంది గాయ్స్. ఫుల్గా తిన్నాం ఇప్పుడే, ఇంకా నిద్ర వస్తుంది గాయ్స్. అమ్మయ్య మళ్ళీ వెంటనే ఒక 5 minutesలో కరెంట్ అయితే వచ్చేసింది. ఏదైనా చేద్దాము క్లాస్లో కూర్చొని అంటే ఇంకా సార్ వచ్చారు, ఇంకా సైలెంట్గా కూర్చున్నాం అంతే. మంచిగా చెప్పు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అడిగే ఛానల్. బై గైస్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టైంపాస్ చేద్దామంటే సార్ వచ్చి కూర్చున్నారని సైలెంట్గా ఉండాల్సి వచ్చింది.
వాట్స్ యువర్ నేమ్? ఇందులో వినిపించదు యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇంత దూరంగా మాట్లాడితే జనరల్గా. మీ పేరు ఏంటి తెలుసా? నువ్వు మాట్లాడ కాదు. One eternity later. ఈమె పేరు వచ్చేసి సేమియా. సో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం వేసి పడుకుంటాం. గుడ్ నైట్ గాయ్స్, లేచాక కలుద్దాం. ఏదో ఒకటి పెడతా, నీకెందుకు ఏది పెడితే ఏంటి? నవ్వు అట్లానే నవ్వు. ఏంటి రీల్స్ చూస్తున్నావా? గైస్ ఈమె చూడండి కాలేజ్కి వచ్చి రీల్స్ చూస్తుంది, ఏం పని పట్టలేదు, కొట్టుకుంటున్నారు గైస్. సో ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ టైం అనమాట. ప్రవీణ్ నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇది జీడియా చెప్పు, మళ్ళీ చెప్పు. Hi guys, let me introduce myself. My name is Bhimini. I am from middle class. Melodies. You are a middle class. Maybe. Middle class melodies. Next. So presently I'm pursuing my BTech final year. So that's it for today guys. గైస్ ఇవాళకి ఇంతే అంటే రేపు ఇంకొంచెం ఇంట్రొడక్షన్ తెలుసుకుంటాను. నువ్వు ఇంట్రొడ్యూస్ చేయి. హాయ్, నేను అలేఖ్య వాళ్ళ ఫ్రెండ్. అలేఖ్య నన్ను చేయండి అని కూడా పిలుస్తుంటారు అప్పుడిప్పుడు. ఏమో అండి, ఫోన్ పెట్టి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్తున్నా. గైజ్ ఇప్పుడు స్నూకర్స్ మ్యాచ్ ఉందంట, మేమైతే వెళ్తున్నాం. స్నూకర్స్ ఇప్పుడు ఈసీ ఫైనల్ అనమాట, మరి ఈసీ డిపార్ట్మెంట్ కదా. సో ఫైనల్ మేము ఏం చేయాలో చూద్దాం. తర్వాత వెళ్దాం. సో ఇప్పుడు అప్రాక్స్గా టైం అయితే 2:30 అట్లా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పోర్ట్స్ సో ఇప్పుడైతే టైం వచ్చి అప్రాక్స్ ఒక 2:30 అట్లా అవుతుంది. సో నెక్స్ట్ 3 o'clock నుంచి స్పోర్ట్స్ స్టార్ట్. మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే పానీపూరి ఉంటుంది కదా, ఈ పానీపూరి స్మెల్కి మా అడుగులన్నీ పానీపూరి బండి సైడ్ పడ్డాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వచ్చి ఒక ప్లేట్ పానీపూరి అయితే తినేసాం మేమిద్దరం ఫస్ట్ మంచిగా. గైస్ మేమైతే ఇండోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్ ఇదే మా ఇండోర్ స్టేడియం అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాడ్మింటన్ డిపార్ట్మెంటల్స్ అనమాట మాకు. ఇవాళ అయితే ఓన్లీ 3 గేమ్సే. అదొకటి స్నూకర్స్, ఇంకొకటి బ్యాడ్మింటన్, ఇంకొకటి ఖోఖో అనమాట. సో ఇవాళ ఖోఖో ఫైనల్స్ ఉన్నాయి అండ్ స్నూకర్స్ కూడా ఇవాళ ఫైనల్స్ ఉన్నాయి. ఇది మా డిపార్ట్మెంటే. 2 టీమ్స్ ఉంటాయి ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా ఇండోర్ గేమ్స్కి. ఇదైతే టీమ్ 1 ఇప్పుడు ఆడేది. ఇప్పుడు నేను ఎక్కడైతే మీకు కూర్చొని చూపిస్తున్నానో దాని ఎగ్జాక్ట్ వెనకాలే ఈ ఇండోర్ గేమ్ రూమ్ ఉంటుంది. అక్కడ ఇప్పుడైతే బ్రేక్ అనమాట. సో మేము కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడైతే ఈసీ 2 ఇది సెమీఫైనల్స్ మ్యాచ్. గైస్ ఇది మా ఈసీ మ్యాచ్, ఈసీ వర్సెస్ ఏదో డిపార్ట్మెంట్, మరి నాకు కూడా తెలియదు. అక్కడైతే డిస్కషన్ జరుగుతుంది ఫుల్. ఇప్పుడు ఇది ఫైనల్స్ కాదంట, ఇంకా సెమీఫైనల్స్ అంట. దీని తర్వాత మళ్ళీ మేము గెలిస్తే అప్పుడు ఫైనల్స్ అంట. ఇప్పుడు వచ్చింది మా మాధవి, మా మాధవి కొడుతుంది. సూపర్. మంచి కొట్టు. ఏంటో అది మా గుడ్ లక్కో బ్యాడ్ లక్కో తెలీదు కానీ ఇప్పటిదాకా ఆడిన ప్రతి గేమ్లో, అంటే మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆడిన ప్రతి గేమ్లో ఎందులోనూ ఫస్ట్ రాలేదు, బట్ అన్నిట్లో సెకండ్ వచ్చింది. అంటే మరి థర్డ్ ఏం లేదు, అంటే ఫస్ట్ రాలేదు అలా అని చెప్పి ఏది రాకుండా పోలేదు, సెకండ్ వచ్చింది. అది మాకేంటో అసలు అర్థమే కావట్లేదు. ఏంటి అసలు గెలవాలని రాసి పెట్టలేదా, లేకపోతే ఈ సెకండ్ రావడం ఏంటి అని. గైస్ ఇదైతే మా ఈసీ వర్సెస్ సిఎస్సి మ్యాచ్ గైస్ చూడండి. ఇక్కడ ఖోఖో స్టార్ట్ అయింది అని చెప్తే మేము అక్కడ నుంచి గేమ్ చూడడానికి ఇటు వచ్చాం.
అరే 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 అయిపోయింది అవుట్ అవుట్. A few moments later. గైస్ సక్సెస్ఫుల్గా ఈ మ్యాచ్ కూడా మేము హృదయాలను గెలిచేసామన్నమాట ఇవాళ. అందరు క్లాప్స్ కొట్టండి. సో ఇప్పుడు సగం ఖోఖో మ్యాచ్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి స్నూకర్స్ ఫైనల్స్ అనమాట, ఉమెన్స్. సో మేము వెళ్తున్నాం అక్కడికి చూడ్డానికి, ఆడడానికి కాదు, వెళ్ళి చూస్తామన్నమాట. ఇటు హలో. సో గైస్ ఓకే బాయ్, అక్కడికి వెళ్ళి కలుద్దాం. మధు కమాన్, అయిపోతుంది మధు. స్నూకర్స్ అయిపోయింది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా కదా, అసలు ఫస్ట్ కాదు సెకండ్ వచ్చింది ఇందులో కూడా. అదే అర్థం కావట్లేదు అది గుడ్ లక్కా బ్యాడ్ లక్కా అని. ఇప్పుడైతే గర్ల్స్ ఖోఖో ఫైనల్స్. అసలు ఇక్కడ నుంచి చూసే వాళ్ళందరూ ఫుల్ అరుపులు. 2 టీమ్స్ వాళ్ళ సైడ్ నుంచి మనుషులు ఉన్నారు ఇక్కడ, అరుస్తూనే ఉన్నారు అసలు గేమ్ అంతా. చెప్పా కదా, ఇది కూడా సెకండే. లాస్ట్లో అది ఏదో ఒకటి అయ్యి గేమ్ పోతుంది, సెకండ్ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ బ్యాడ్మింటన్ మ్యాచ్ నడుస్తుంది. ఎవరు లేవనా? ఇందాక బ్యాడ్మింటన్ సింగిల్స్ అయిపోయింది, ఇప్పుడు బ్యాడ్మింటన్ డబుల్స్ అనమాట. చెప్పా కదా 2 టీమ్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు EC1 ఆడుతుంది. గైస్ ఇప్పుడు ఫైనల్స్ చూడండి, మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అనే గెలుస్తామో లేదో, అన్నిట్లో సెకండ్ వచ్చాం. ఓ మై గాడ్. ఓకే గైస్, ఇది 2 days మూన్. ఇవాళకి గైస్ వ్లాగ్ ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ అలెక్సా.